అందరికీ నమస్కారం. మొత్తానికి మహానాడిని అయితే రద్దు చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టే పొదుపు చర్యలో భాగంగా మహానాడిని ఈసారికి ఆన్లైన్లో నిర్వహించాలి అని చెప్పేసి అనుకున్నారు. గుర్తుందా మీకు 2021లో ఆన్లైన్లోనే మహానాడిని నిర్వహించారు. ఆ రోజు కోవిడ్ పరిస్థితుల్లో ఫిజికల్గా మహానాడు పెట్టకుండా 2020, 2021 ఆ సంవత్సరాల క్రమంలో మహానాడిని ఫిజికల్గా రద్దు చేసి 2021 అయితే ఆన్లైన్లో పెట్టారు. తర్వాత 2022లో మళ్ళా పెట్టారు బయట. ఒంగోలులో పెట్టారు మహానాడిని. కోవిడ్ పరిస్థితుల తర్వాత ఒంగోలులో మహానాడు పెట్టారు. మహానాడికి సామాన్య టీడీపీ కార్యకర్తకి ఒక మంచి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహిస్తారు. మహానాడు ఒక 3 రోజుల పాటు ఉంటుంది. 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. దానికి సామాన్య టీడీపీ కార్యకర్తలకి మంచి అవినాభావ సంబంధం. 2022లో ఒంగోలులో మహానాడు జరిగిన తర్వాతే టీడీపీలో మనం అధికారంలోకి రాబోతున్నాం నెక్స్ట్ ఎలక్షన్స్లో అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ బిల్ అయింది. అప్పటి వరకు జగన్ వికృత చర్యలకు కొంత భయపడి ఇబ్బంది పడ్డటువంటి టీడీపీ క్యాడర్లో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. లేదు మన పార్టీ అధికారంలోకి రాబోతుంది, జగన్ని మనం ఓడించబోతా ఉన్నాం అనేది. రెండోది, ఆ మహానాడులో టీడీపీ కార్యకర్తలో కసి కూడా కనపడింది. ఒంగోలు మహానాడిని ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పర్మిషన్స్కి చాలా ఇబ్బంది పెట్టాడు. ముందుగా ఒంగోలులో ఉన్నటువంటి ఒక గ్రౌండ్లో మహానాడు నిర్వహించాలి, బహిరంగ సభ నిర్వహించాలి అనుకుంటే దానికి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇవ్వకపోతే స్వచ్ఛందంగా రైతులు మా పొలాల్లో మహానాడు నిర్వహించుకోండి అని చెప్పేసి రైతులు టీడీపీ నాయకులకి తెలియజేశారు. అప్పుడు రైతుల కోరిక మేరకు, వారి సూచన మేరకు వాళ్ళ పొలాల్లో మహానాడు నిర్వహించుకున్నారు. ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ బహిరంగ సభకి జనాన్ని రాకుండా చేయటం కోసం, మహానాడుకు టీడీపీ కార్యకర్తలు చేరుకోకుండా ఉండటం కోసం ప్రభుత్వ బస్సులు ఇవ్వలేదు, ప్రైవేటు బస్సులు కూడా వాళ్ళ టీడీపీ కార్యకర్తలు పెట్టడం లేదు. జన సమీకరణ బస్సుల ద్వారా చేస్తారని చెప్పేసి ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లకు కూడా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ద్వారా ఈ ప్రైవేటు వెహికల్స్ యజమానులకు ఫోన్ చేపించి మీరు టీడీపీ వాళ్ళకి వెహికల్స్ ఇవ్వద్దు అని చెప్పించారు. అప్పుడు ఎవరికి వాళ్ళు గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల ట్రాక్టర్లు పెట్టుకొని, కొంతమంది అయితే వాళ్ళ బైకుల మీద శ్రీకాకుళం నుంచి ఒంగోలుకి బైక్ మీద వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. బస్సులు పెట్టనీయకపోతే, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా పెట్టే అవకాశం లేకపోతే ట్రాక్టర్ల మీద, బైకుల మీద, సైకిళ్ళ మీద, సైకిల్ అనేది వాళ్ళ పార్టీ గుర్తుగా సైకిల్ మీద వచ్చినటువంటి సందర్భం అది. ఓ పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగింది. జగన్ పతనం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంటే మహానాడుకు ఉండే ఇంపార్టెన్స్ అంత ఉంటుంది. మహానాడుకు టీడీపీ కార్యకర్తలకు ఉన్న బంధం కూడా అట్లా ఉంటుంది. సో కాకపోతే ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి కదా ప్రస్తుతం దేశంలో నడుస్తుంది. పొదుపు చర్యలో భాగంగా ఈసారి మహానాడిని ఆన్లైన్లో పెట్టాలని చెప్పేసి అనుకున్నారు. దానికి సంబంధించి 1840 క్లస్టర్స్లో స్క్రీన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏదో ప్లాన్ చేస్తున్నారు. సరే, మొత్తానికైతే ఈసారికి ఫిజికల్గా మహానాడు ఉండదు, అలాగే భారీ బహిరంగ సభ కూడా ఉండదు.